గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, బీసీలకి రాజకీయ చైతన్యం తెచ్చిన మహోన్నత నాయకుడు నందమూరి తారక రామారావు గారు. 44 సంవత్సరాలు కంప్లీట్ అయి 45వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. మరి ఎన్నో ఒడిదొడుకులతో 21 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి ఈరోజు ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా దిగ్విజయంగా నడుపుతున్న మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈరోజు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకోవాలనే దృఢ సంకల్పంతో కృషి చేస్తున్నారు. యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా ఈరోజు పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటున్నాం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి నివాసంలో మరి మన ఆదోని నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకుడు మారుతీరావు గారిని కూడా ఇప్పుడు 12 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక 30 మందిని సెలెక్ట్ చేశారు. అందులో మారుతీరావు గారు కూడా ఈరోజు విజయవాడకు పోవడం జరిగింది. అదేవిధంగా మరి సీనియర్ నాయకుడు వలమన్న ఆయన్ని మా కర్నూలు పార్టీ ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి పార్టీ పుట్టినప్పుడు చున్నది వాళ్ళకి పార్టీ తరఫున వారికి గౌరవంగా వాళ్ళకి సత్కారం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా 15 మందికి ఆదోని నియోజకవర్గంలో 30 ఏళ్ళ నుంచి పార్టీకి సేవ చేసిన వాళ్ళు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ పార్టీ పుట్టినప్పుడు ఎంతోమంది నాయకులు మా నియోజకవర్గంలో సీనియర్ నాయకులందరూ నాతో పాటు పార్టీలో సేవ చేసిన చాలామంది స్వర్గస్థులైనారు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పార్టీ ఆఫీసులో మేము నివాళులు అర్పిస్తాం. కాబట్టి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాం. మరి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి ఎన్డీఏ కూటమి తరఫున మరి పార్టీ ఆదేశాల ప్రకారం మా నాయకులు, కార్యకర్తలు నడుచుకుంటూ పార్టీని ముందుకు తీసుకోవడానికి మా నాయకులు, కార్యకర్తలందరూ సహకారంతో పార్టీకి, మా పార్టీ నాయకునికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని మా నాయకులు, కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.